విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్లో ఒక ప్రపంచనం. ఐపీఎల్ 2024లో ఇటీవల జరిగిన గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 500 పరుగుల మార్కును అధిగమించాడు మరియు ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ 10 మ్యాచ్లు ఆడి 500 పరుగులు చేశాడు. 147.49 స్ట్రైక్ రేటుతో ఈ సీజన్ మొత్తం బ్యాటింగ్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉండగా ఈ సీజన్లో హైయెస్ట్ స్కోర్ 113గా ఉంది. ఈ సీజన్ మొత్తంలో 46 ఫోర్లు మరియు 20 సిక్స్లు బాదాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అంతే సరదాగా ఉంటాడు విరాట్ కోహ్లీ. తోటి ప్లేయర్లను సరదాగా ఆట పట్టించడం, ఫీల్డింగ్ చేస్తూ గ్రౌండ్లోనే డ్యాన్సులు వేయడం కోహ్లీకి కొత్త ఏమీ కాదు. ప్రత్యర్థులకు ధీటుగా బదులివ్వడంలోనూ తనకు తానే సాటి. మైదానంలో విభిన్న హావభావాలను వ్యక్తం చేస్తూ హుషారైన పాటలకు స్టెప్లేస్తూ అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు కోహ్లీ. రీసెంట్గా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ సందర్భంగా డీజే టిల్ సాంగ్కు స్టెప్పులు వేసి ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేశాడు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ కోహ్లీ 10వసారి 400 మార్కును దాటడం విశేషం. బెంగళూరు తరపున అత్యధిక పరుగులు చేశాడు. రికార్డుల విషయంలో ఘనంగా ఉన్న ఆర్సీబీ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలుచుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 80 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ. వన్డేల్లో 50, టీ20లో 1, టెస్టుల్లో 29 సెంచరీలు బాదాడు. ఐపీఎల్లో 8 సెంచరీలు చేశాడు. వికెట్ల మధ్య చిరుతలా పరిగెడతాడు కోహ్లీ. ఫిట్నెస్ విషయంలో స్ట్రాంగ్. టీమిండియా ఫిట్నెస్ స్టాండర్డ్స్ పెంచాడు. కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుని యువ ఆటగాళ్లు ఫిట్నెస్ పెంచుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు వ్యూవర్స్కి నాదొక విన్నపం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరుతుంది. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్లో తెలియచేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఇలా ఉండగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండూల్కరే 2007 వరల్డ్ కప్ టోర్నీలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. నాకు గనక అవకాశం ఉంటే కోహ్లీని ఓపెనింగ్ పంపించను, అతడిని 3వ స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనర్గా రావాలనేది నా ఆప్షన్. కోహ్లీ వన్డౌన్లోనే రావాలి. మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేదే ఒక తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడిపోతే కోహ్లీ బ్యాటింగ్కి వస్తాడు కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు. ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్ సూచనలు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే అని క్రికెట్ షోలో అతడు వ్యాఖ్యానించాడు. ఇందుకు ఉదాహరణగా సచిన్ టెండూల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్ 2007 ప్రపంచ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. 4వ నెంబర్లో బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో ఆడడం సచిన్కి అస్సలు ఇష్టం లేదు. అయినా జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకున్నాడు. మన జట్టులో 2 మంచి ఓపెనర్లు ఉండి కోహ్లీని 3వ స్థానంలో ఆడమన్నప్పుడు ఖచ్చితంగా అలాగే చేయాలి. ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటంను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత వన్డౌన్ బ్యాటర్కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లీకి ఎలాంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నా అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈసారి పొట్టి ప్రపంచ కప్ ఈవెంట్లో కోహ్లీ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా దిగనున్నాడని, ఈ క్రమంలో ఎస్ఎస్వి జైస్వాల్ లేదంటే శుభమన్ గిల్పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్ కప్లో ఐర్లాండ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఐపీఎల్ 2024లో భాగంగా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్పై భారీగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో భారీగా పరుగులు నమోదు కావడంతో పలువురు మాజీలు, క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కోహ్లీపై ఈ తరహా వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. ఈ సీజన్లో విశేషంగా రాణిస్తూ ఇప్పటికే 500 పరుగుల మార్కును క్రాస్ చేశాడు కోహ్లీ. కానీ అతడు నిదానంగా ఆడుతున్నాడని, తక్కువ స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నాడని అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన కామెంట్లపై విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ఆదివారం గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. సుమారు 160 స్ట్రైక్ రేట్తో రన్స్ రాబట్టాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. నేను స్పిన్ బౌలింగ్ సరిగా ఆడలేనని, పరుగులు వేగంగా చేయలేకపోతున్నానని, స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి క్రికెట్పై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు.
ఆటగాళ్ళు ప్రతి మ్యాచ్లోనూ విజయం కోసమే ఆడతారు. నేను అలా ఆడుతున్నాను కాబట్టి 15 ఏళ్లుగా క్రికెట్లో కొనసాగుతున్నా. మేం జట్టు కోసం ఆలోచిస్తుంటాం. బయట కూర్చుని కామెంట్లు చేసేవారిలో చాలామందికి మ్యాచ్ పరిస్థితి ఏంటనేది తెలియదు. ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా మా నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తారు. అందులో తప్పులేదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి మేము ఆడాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయిలో క్రికెట్ ఆడిన వారు ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. సగం సగం తెలిసిన వారే ఇలా మాట్లాడుతుంటారు. నేను బయట నుంచి వచ్చే కామెంట్లను పెద్దగా పట్టించుకోను. అవి పట్టించుకోవడం ప్రారంభిస్తే ఆటపై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది అని విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.